మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఏ హాయ్ అండ్ వామ్ వెల్కమ్. 2026 మార్చ్ కైతే వచ్చేసాం. ఇంకొన్ని రోజుల్లో మనకి సమ్మర్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఆల్రెడీ కొన్ని సిటీస్ లో ఈ సమ్మర్ యొక్క హీట్ వేవ్స్ ని జనాలందరూ ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నారు. ఇక మార్చ్ మంత్ ఎండింగ్ ఏప్రిల్ స్టార్టింగ్ వచ్చిందంటే టెంపరేచర్స్ ఎంత వరకు ఉంటాయో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. ఆల్రెడీ కొన్ని న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం ఈ ఇయర్ సమ్మర్ లో హీట్ వేవ్స్ అనేవి నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాయనేసి ఆల్రెడీ టాక్ అయితే నడుస్తుంది. కాబట్టి ఇంకొన్ని రోజుల్లో అంటే మనం ఇంట్లో ఉన్నా సరే లేదా బయట ఉన్నా సరే ఎక్కడ ఉన్నా కూడా మనం ఈ హీట్ వేవ్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తాం. మరి ఈ సమ్మర్ లో ఈ హీట్ వేవ్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏసీ అనేది మ్యాండేటరీ. మరి ఈ సమ్మర్ కి మీరు ఏసీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? సమ్మర్ అనగానే ప్రతి ఇంట్లో వచ్చే డిస్కషన్ ఇదే. చాలా మంది కొత్తగా ఏసీ కొనాలని ప్లాన్ చేస్తుంటారు. అండ్ ఆల్రెడీ ఎవరైతే ఏసీని యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళైతే సమ్మర్ వస్తుంది కాబట్టి దీని యొక్క సర్వీస్ మరియు మెయింటెనెన్స్ ని ఒకసారి చెక్ చేసుకొని ఏసీలను అయితే ఆన్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎస్పెషల్ గా ఎవరి కోసం అంటే ఎవరైతే ఈ సమ్మర్ లో ఏసీ కొనాలని ప్లాన్ చేస్తున్నారో వాళ్ళైతే ఈ వీడియోని కంపల్సరీ వాచ్ చేయండి. ఎందుకంటే చాలా మంది ఏసీ కొనాలి అనుకుంటున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంటారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే ఏసీ కొనాలి అని షోరూమ్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే సేల్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళు చెప్పింది వినేసి గుడ్ గా కొనేస్తూ ఉంటారు. కానీ ఏసీ కొనేటప్పుడు మనం కొన్ని విషయాల్ని ముందుగా గమనించాలి. అవేంటో ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. చాలా మంది బడ్జెట్ లోనే ఏసీ కొనాలనుకుంటూ ఉంటారు. అండ్ ఇంకొంతమందికి అయితే విండో ఏసీ బెస్టా స్ప్లిట్ ఏసీ బెస్ట్ అనే డౌట్స్ ఉంటాయి. అండ్ ఇంకొంతమంది ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో ప్రైసెస్ ని కంపేర్ చేసుకుంటూ 5 స్టార్ ఏసీస్ బెస్ట్ అనేసి తీసుకుంటూ ఉంటారు. మరి ఈ సమ్మర్ కి ఎటువంటి టైప్ ఆఫ్ ఏసీని మనం తీసుకోవాలి? ముఖ్యంగా విండో ఏసీ తీసుకోవాలా లేకపోతే స్ప్లిట్ ఏసీ తీసుకోవాలా? ఈ విషయాలన్నింటినీ ఈ వీడియోలో క్లియర్ గా డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కానీ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా లేకపోతే కొత్తగా చూస్తున్నా ముందుగా బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక బేసిక్ విషయంతో స్టార్ట్ చేద్దాం. అసలు విండో ఏసీ అంటే ఏంటి? విండో ఏసీ అంటే సింపుల్ గా అన్ని పార్ట్స్ మనకి ఒకే బాక్స్ లో అంటే ఒకే యూనిట్ లో మ్యానుఫ్యాక్చర్ అయి వస్తుంది. అండ్ ఈ విండో ఏసీని ఇన్స్టాల్ చేసుకోవడం చాలా సింపుల్. చాలా మంది ఇళ్లలో మనం చూసినట్లయితే విండోకి బేసిక్ గా ఒక రెక్టాంగులర్ స్పేస్ ఉంటుంది. అలాంటి స్పేసెస్ లో మనకి ఈ విండో ఏసీ ఇన్స్టాల్మెంట్స్ అయితే చూస్తూ ఉంటాం. ఈ రోజుల్లో మనకి స్ప్లిట్ ఏసీ అనేది బాగా ఫేమస్ అయింది. కానీ ఒకనొక టైంలో విండో ఏసీ అనేది చాలా పాపులర్. దీని ఇన్స్టాలేషన్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఎటువంటి ఎక్స్ట్రా డ్రిల్లింగ్ అవసరం లేదు. అండ్ దీనికి అడిషనల్ పైపింగ్ లాంటి అవసరం కూడా ఉండవు. అండ్ స్ప్లిట్ ఏసీతో మనం కనుక కంపేర్ చేసుకుంటున్నట్లయితే దీని యొక్క ప్రైసెస్ అనేవి కూడా కంపారిటివ్లీ చాలా తక్కువగా ఉంటాయి. సో ఎవరైతే తక్కువ బడ్జెట్ లో ఏసీ కొనాలని ప్లాన్ చేస్తుంటారో వాళ్ళైతే విండో ఏసీని తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కొంచెం ప్రాక్టికాలిటీకి వద్దాం. మీరు కనుక విండో ఏసీ యూజ్ చేస్తున్నట్లయితే లేదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఆఫీస్ కి లేదా మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో విండో ఏసీ కనుక రన్ అవుతున్నట్లయితే బేసిక్ గా మీకు దాంట్లో నుంచి సౌండ్ వస్తూ ఉంటుంది. డే టైంలో మనకి కూలింగ్ కావాలి కాబట్టి ఇది పెద్దగా ప్రాబ్లం అనిపించదు. కానీ నైట్ టైంలో మనం పడుకుంటున్నప్పుడు ఈ విండో ఏసీ కనుక ఆన్ చేసినట్లయితే ఈ సౌండ్ కొంచెం డిస్టర్బింగ్ గా ఉంటుంది. ఈ సౌండ్ రావడానికి బేసిక్ రీజన్ ఏంటంటే మనం ఇందాకే డిస్కస్ చేసుకున్నాం. విండో ఏసీలో మనకి అన్ని పార్ట్స్ అనేవి ఒకే యూనిట్ లో మెర్జ్ అయి వస్తాయి. సో మీకు కంప్రెసర్ సౌండ్ అనేది కూడా ఈ విండో ఏసీ నుంచి జనరేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ సౌండే మీకు ఏసీ రన్ అవుతున్నప్పుడు వస్తూ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ విండో ఏసీ యొక్క కూలింగ్ ప్యాటర్న్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది. అంటే స్ప్లిట్ ఏసీ లాగా ఒకే టైంలో రూమ్ మొత్తాన్ని కూల్ చేయదు. అంటే నేను మీకు ఏం చెప్పదలుచుకుంటున్నానంటే విండో ఏసీ నుంచి వచ్చేటువంటి ఎయిర్ కూడా మనకి ఆల్మోస్ట్ ఒకే డైరెక్షన్ లో ఫ్లో అవుతూ ఉంటుంది. అంటే మీరు ఏసీ ముందర కూర్చున్నప్పుడు కానీ లేదా పడుకున్నప్పుడు మాత్రమే మీరు ఆ కూలింగ్ ని ఫీల్ అవుతారు. కానీ మీరు రూమ్ కార్నర్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ విండో ఏసీ ఆన్ చేసి కూర్చోండి, మీకు ఆ కూలింగ్ అనేది ఉండదు. సో అది బేసిక్ గా విండో ఏసీ. ఇప్పుడు స్ప్లిట్ ఏసీ గురించి మాట్లాడుకుందాం. స్ప్లిట్ ఏసీ బేసిక్ గా మనకి 2 పార్ట్స్ లో ఉంటుంది. అంటే విండో ఏసీ లాగా మనకి అన్ని యూనిట్స్ ఒకే పార్ట్ లో రావు. మనకి స్ప్లిట్ ఏసీకి ఒక అవుట్డోర్ యూనిట్ కూడా ఉంటుంది. సో మీరు ఏదైతే యూనిట్ ని ఇంట్లో ఇన్స్టాల్ చేసుకుంటారో దాన్ని బేసిక్ గా ఇండోర్ యూనిట్ అంటాం. అండ్ ఏదైతే అవుట్డోర్ యూనిట్ ని అంటే టెర్రస్ మీద కావచ్చు లేదా సన్ సైడ్ మీద రూఫ్ మీద మనం ఇన్స్టాల్ చేస్తామో దాన్ని అవుట్డోర్ యూనిట్ అంటారు. మనకి స్ప్లిట్ ఏసీలో ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ స్ప్లిట్ ఏసీ అనేది రన్ అవుతున్నప్పుడు ఎటువంటి సౌండ్ ఉండదు. అంటే నాయిస్ ఆల్మోస్ట్ జీరో. ఎందుకంటే స్ప్లిట్ ఏసీలో మనకి కంప్రెసర్ అనేది అవుట్డోర్ యూనిట్ లో ఉంటుంది. కాబట్టి మీకు ఆ సౌండ్ అనేది బయట రన్ అవుతూ ఉంటుంది. అంటే మీరు ఏసీ ఆన్ చేసుకొని ఆ ఫీలింగ్ ని చాలా చిల్డ్ గా మరియు రిలాక్స్డ్ గా ఫీల్ అవ్వచ్చు. సో ఈ రీజన్స్ అన్ని విన్నాక ఇప్పుడు చాలా మందికి ఒక క్వశ్చన్ కామన్ గా వస్తుంది. అంటే విండో ఏసీతో కంపేర్ చేసుకుంటే స్ప్లిట్ ఏసీ అనేది బెస్ట్ ఏనా అనేసి. కేవలం సౌండ్ ని కన్సిడర్ చేసుకొని మనం దీనికి ఆన్సర్ స్ట్రైట్ గా చెప్పలేం. ఎందుకంటే అది మీ యూసేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రైస్ కేటగిరీ తీసుకున్నారనుకోండి, మీకు విండో ఏసీ అనేది స్ప్లిట్ ఏసీతో కంపేర్ చేసుకుంటే కొంచెం చీపర్ ప్రైసెస్ కే వస్తుంది. అండ్ స్ప్లిట్ ఏసీ అనేది విండో ఏసీస్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం కాస్ట్లీ. ఇలాంటి టైంలోనే విండో ఏసీ మరియు స్ప్లిట్ ఏసీ విషయంలో చాలా మంది డిఫరెంట్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. అంటే ఎవరైతే తక్కువ బడ్జెట్ లో ప్లాన్ చేస్తారో వాళ్ళైతే విండో ఏసీ సైడ్ వెళ్ళిపోతారు. కానీ ఎవరైతే లాంగ్ రన్ లో చూసుకుంటూ ఉంటారో అంటే బడ్జెట్ ఇప్పుడు ఎక్కువైనా పర్లేదు మనకి లాంగ్ రన్ కావాలి అనుకుంటుంటారో వాళ్ళైతే స్ప్లిట్ ఏసీని డిసైడ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ మనం ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని కూడా గుర్తించాలి. మనం ఇనిషియల్ ప్రైసింగ్ ని మాత్రమే చూడకూడదు. ఏసీ అనేది ఒక్క రోజులో యూజ్ చేసి పడేసే పరికరం కాదు. అందుకనేసి ఒక్క సంవత్సరంలో సమ్మర్ లో సర్వైవ్ అవుదామని తీసుకున్న
తీసుకునే మిషన్ కూడా కాదు. బేసిక్ గా ఏసీ అనేది మనకు మినిమం టు మినిమం 5 years వచ్చేలాగా ప్లాన్ చేసుకొని పర్చేస్ చేసుకోవాలి. అండ్ దీంతో పాటు మనం తీసుకునేటువంటి ఏసీ మనకు ఎంత ఎలక్ట్రిసిటీ బిల్ ని జనరేట్ చేస్తుందో కూడా చూసుకోవాలి. అండ్ దీని యొక్క కెపాసిటీ ఏంటి, దీని యొక్క పవర్ కన్సంప్షన్ ఏముంటుంది, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకొని ఏసీని అయితే పర్చేస్ చేసుకోవాలి. మనకి రీసెంట్ గా టెక్నాలజీ బాగా అడ్వాన్స్ అవడంతో స్ప్లిట్ ఏసీలో మనకి ఇన్వర్టర్ మోడల్స్ కూడా వస్తున్నాయి. ఎస్పెషల్ గా ఈ స్ప్లిట్ ఏసీలో ఉన్నటువంటి ఇన్వర్టర్ మోడల్స్ వల్ల మనకి పవర్ కన్సంప్షన్ అనేది చాలా తక్కువ పడుతుంది. అంటే మీరు ఎక్కువ టైం ఏసీ ఆన్ చేసి ఉంచినా సరే మీకు ఎలక్ట్రిసిటీ బిల్ అనేది తక్కువ జనరేట్ అవుతుంది. సో ఇలా ఒకసారి మీరే ప్రాక్టికల్ గా క్యాలిక్యులేట్ చేయండి. విండో ఏసీస్ తో కంపేర్ చేసుకుంటున్నట్లయితే కొంచెం ఎక్కువ బడ్జెట్ అయినప్పటికీ మనం గనక స్ప్లిట్ ఏసీ విత్ ఇన్వర్టర్ మోడల్ వచ్చే దాని మీద ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు ఒక్క రోజుకి కాదు, మీరు ఆ ఎంటైర్ సమ్మర్ యూజ్ చేసినప్పటికీ మీకు కరెంట్ బిల్లో చాలా వేరియేషన్ అయితే ఉంటుంది. అందుకే నేను ఏం చెప్తానంటే ఏసీ కొనేటప్పుడు షార్ట్ టర్మ్ లో కాదు, మీరు బేసిక్ గా లాంగ్ టర్మ్ గురించి ఆలోచించి అండ్ లాంగ్ రన్ లో దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూసుకొని పర్చేస్ చేయండి. ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఒక ఏసీ కొనాలి అన్నప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళ యొక్క బేసిక్ రూమ్ సైజ్ అనేది తెలుసుకోకుండా కొంటూ ఉంటారు. ఉదాహరణకి మీరు ఉంటున్నటువంటి రూమ్ చాలా చిన్నగా ఉంది అనుకుందాం. ఇలాంటి రూమ్స్ లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1.5 టన్ లేదా 2 టన్ కెపాసిటీ ఉండే ఏసీ యూజ్ చేస్తున్నట్లయితే మీకే డిసడ్వాంటేజ్. అండ్ అలానే మనకి ఇంకో సైడ్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉంటున్నటువంటి రూమ్ పెద్దగా ఉన్నట్లయితే అలాంటి రూమ్స్ లో మీరు 1 టన్ కెపాసిటీ ఉండే ఏసీ యూజ్ చేస్తున్నట్లయితే మీకు కరెంట్ బిల్ కూడా ఎక్కువ జనరేట్ అవుతుంది. సో ఇలాంటి సిచువేషన్స్ లో మనకి కూలింగ్ ప్రాపర్ గా ఉండదు, ఏసీ ఎక్కువసేపు రన్ అవుతూ ఉంటుంది అండ్ అలానే ఎలక్ట్రిసిటీ బిల్ అనేది కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. సో సింపుల్ గా చెప్పాలంటే మన రూమ్ సైజ్ ని బట్టి మనం ఏసీ అనేది పర్చేస్ చేసుకుంటూ ఉండాలి. బేసిక్ గా ఏసీ యొక్క కెపాసిటీని టన్స్ లోనే క్యాలిక్యులేట్ చేస్తాం. సో మీరు ఉంటున్నటువంటి రూమ్ సైజ్ ని బట్టి మీరు 1 టన్ ఏసీ కొనాలా లేదా 1.5 టన్ లేదా 2 టన్స్ అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. సో దీని ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మీరు కనుక చిన్న రూమ్ లో ఏసీ ఇన్స్టాల్ చేద్దాము అనుకుంటున్నట్లయితే మీరు 1 టన్ కెపాసిటీ ఉండే ఏసీని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఒక బెడ్రూమ్ లో ఉంటూ అక్కడ మీరు రెగ్యులర్ గా మీ వర్క్ చేసుకుంటూ ఒక 4 to 5 మెంబర్స్ అక్కడే పడుకుంటాము అనుకుంటున్నట్లయితే మీరు 1.5 టన్ ఉండే ఏసీని తీసుకోండి. అండ్ ఇన్ కేస్ మీరు కనుక లివింగ్ రూమ్ లో ఇన్స్టాల్ చేద్దాము అనుకుంటున్నట్లయితే బేసిక్ గా ఒక 200 స్క్వేర్ ఫీట్ ఉండే రూమ్ లో ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నట్లయితే మీరు 2 టన్ కెపాసిటీ ఉండే ఏసీని పర్చేస్ చేసుకోండి. అండ్ దీంతో పాటు ఇంకొన్ని బేసిక్ గైడ్ లైన్స్ కూడా ఇది మీరే కన్సిడర్ చేసుకోవాలి. మీరు ఉంటున్నటువంటి రూమ్ కి సన్లైట్ ఏ డైరెక్షన్ నుంచి వస్తుంది అండ్ సీలింగ్ హైట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా కొంచెం ప్లాన్ చేసుకొని మీరు ఏసీని పర్చేస్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. అంటే ఇందాక మనం రూమ్ సైజ్ గురించి మాట్లాడుకున్నప్పుడు చిన్న రూమ్ కి 1 టన్ కెపాసిటీ ఉండే ఏసీ సరిపోతుంది అని చెప్పాను. అంటే ఆల్మోస్ట్ టెర్రస్ మీద ఉన్నట్లయితే మీకు సన్లైట్ అనేది డైరెక్ట్ గా పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి కేసెస్ లో మీరు 1 టన్ కంటే 1.5 టన్ ఉండే ఏసీని యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఇక్కడ సన్లైట్ అనేది డైరెక్ట్ గా ఉంటుంది కాబట్టి మీకు కొంచెం కెపాసిటీ అనేది కూడా ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు ఇంకొక విషయాన్ని క్లియర్ చేసుకుందాం, ఇన్వర్టర్ ఏసీ వర్సెస్ నాన్ ఇన్వర్టర్ ఏసీ. చాలా మందికి ఈ విషయంలో వేరియస్ డౌట్స్ ఉంటాయి. నాన్ ఇన్వర్టర్ ఏసీ మనకి ఎలా పనిచేస్తుందంటే వన్స్ టెంపరేచర్ అనేది రీచ్ అయ్యాక అది ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. అంటే మీ రూమ్ యొక్క టెంపరేచర్ కి కూలింగ్ ని ఎగ్జాక్ట్ గా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఇది ఆఫ్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ టెంపరేచర్ కనుక పెరిగినట్లయితే ఇది ఆన్ అవుతుంది. ఇలా ఏసీ ఆన్ ఆఫ్ సైకిల్ అనేది మనకి నాన్ ఇన్వర్టర్ ఏసీలో జరుగుతూ ఉంటుంది. కానీ ఇన్వర్టర్ ఏసీలో మనకి కంప్రెసర్ స్పీడ్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. అంటే మీరు ఏసీ ఆన్ చేసినప్పుడు కంటిన్యూస్ గా మరియు స్మూత్ గా రన్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మీకు పవర్ సేవింగ్ అవుతూ ఉంటుంది, అలానే కూలింగ్ కూడా కన్సిస్టెంట్ గా ఉంటుంది. అందుకే నౌడేస్ చాలా మంది కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉన్నా సరే ఇన్వర్టర్ ఏసీస్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు అన్నిటికంటే ఇంకొక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం, అదే రేటింగ్. చాలా మంది ఏసీ కొనేటప్పుడు 3 స్టారా లేకపోతే 4 స్టారా లేకపోతే 5 స్టార్ అనేది చూస్తూ ఉంటారు. బేసిక్ గా ఈ స్టార్ రేటింగ్ వల్లే మనకి ఏసీ యొక్క బేసిక్ ఎనర్జీ ఎఫిషియన్సీ తెలుస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక 5 స్టార్ ఏసీ తీసుకుంటున్నట్లయితే మీకు కరెంట్ యూసేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే 3 స్టార్ ఏసీ అయితే మీకు కరెంట్ అనేది ఎక్కువగా యూస్ చేసుకుంటూ ఉంటుంది. సో ఓవరాల్ గా చూసుకుంటున్నట్లయితే మొదట మీరు 5 స్టార్ కి కొంచెం ఎక్స్ట్రాగా పే చేసినా సరే మీకు లాంగ్ టర్మ్ లో కరెంట్ బిల్ అనేది చాలా తక్కువగా జనరేట్ అవుతూ ఉంటుంది. సో ప్రాక్టికల్ గా మీరు ఆలోచించండి, మీరు కనుక డైలీ ఏసీ యూజ్ చేసే వాళ్ళైతే 5 స్టార్ ఏసీనే పర్చేస్ చేసుకోండి. సో ఏసీ కొనాలి అన్నప్పుడు మనం ఈ విషయాలను అయితే కంపల్సరీ చెక్ చేసుకోవాలి. కానీ వీటన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం బెస్ట్ ఏసీ తీసుకుంటున్నప్పటికీ దాని యొక్క ఇన్స్టాలేషన్ ప్లేస్ అనేది కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మీరు బెస్ట్ ఏసీ కొని రాంగ్ ప్లేస్ లో ఇన్స్టాల్ చేశారనుకోండి దాని పర్ఫార్మెన్స్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. అంటే గ్యాస్ లీకేజ్ కావచ్చు, ఇంప్రాపర్ కూలింగ్ కావచ్చు, ఇవన్నీ ఇన్స్టాలేషన్ వల్ల జరుగుతూ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ మీరు ఏసీని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ ఏసీకి ఆపోజిట్ లో హెవీ ఎలక్ట్రిసిటీ కన్స్యూమ్ చేసే గ్యాడ్జెట్స్ ని పెట్టకండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏసీని ఇన్స్టాల్ చేస్తున్నట్లయితే దానికి ఆపోజిట్ లో ఫ్రిడ్జ్ మరియు టీవీ లాంటి ఐటమ్స్ ని పెట్టకండి. అండ్ అన్నిటికంటే మించి మీరు ఏసీని ఇన్స్టాల్ చేయించాలి అనుకుంటున్నప్పుడు ఏ బ్రాండ్ ఏసీ అయితే మీరు కొంటూ ఉంటారో ఆ బ్రాండ్ వాళ్ళ దగ్గర నుంచే అండ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాపర్ టెక్నీషియన్స్ తోనే మీరు ఇన్స్టాల్ చేయించుకోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, మీరు మంచి ఏసీనే పర్చేస్ చేశారు అండ్ మీరు దాన్ని కరెక్ట్ ప్లేస్ లో కూడా ఇన్స్టాల్ చేశారు, మీరు దాని యొక్క కూలింగ్ కూడా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ దీని యొక్క సర్వీస్ సపోర్ట్ కూడా మీరు చూసుకోవాలి. ఎందుకంటే చాలా మంది సమ్మర్ తర్వాత ఏసీ అనేది ఆఫ్ చేస్తూ ఉంటారు. అంటే రెగ్యులర్ గా మనకి ఏసీ యూసేజ్ అనేది ఉండదు. సో 1 year తర్వాత ఆ నెక్స్ట్ సమ్మర్ కి మళ్ళీ ఏసీ ఆన్ చేసుకోవాలంటే మీరు దీని యొక్క సర్వీస్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఏసీలో మనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా చాలా పెద్ద హెడ్ఏక్ అవుతుంది అండ్ అది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. కాబట్టి మీరు సర్వీస్ సపోర్ట్ ని కూడా అవైలబిలిటీలో ఉండేలా చూసుకోండి. అంటే మీరు ఏదైతే సిటీలో ఉంటారో అండ్ మీరు ఏదైతే ఏసీని పర్చేస్ చేశారో దాని యొక్క సర్వీస్ సపోర్ట్ అనేది కూడా మీరు చెక్
చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. సో ఓవరాల్ గా మీరు కనుక బడ్జెట్ లో ప్లాన్ చేస్తున్నట్లయితే అండ్ మీ యూసేజ్ అనేది రెగ్యులర్ గా లేకపోతే మీరు విండో ఏసీని పర్చేస్ చేసుకోవచ్చు. లేదు మేము రెగ్యులర్ గా ఏసీ యూస్ చేస్తాం, అలానే మాకు లాంగ్ టర్మ్ లో చాలా పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటున్నట్లయితే ఇప్పుడు కొంచెం బడ్జెట్ ఎక్కువైనా సరే స్ప్లిట్ ఏసీని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఏసీ కొనేటప్పుడు ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది అనేది కాకుండా ఫ్యూచర్ లో ఎంత సేవ్ అవుతుంది అండ్ దీని ద్వారా మీకు వచ్చేటువంటి ఎలక్ట్రిసిటీ బిల్స్ ని మైండ్ లో పెట్టుకొని మీరు ఏసీని పర్చేస్ చేస్తారు అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలానే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ లో మీకు బేసిక్ గా మన డైలీ టెక్ రిలేటెడ్ వీడియోస్ కావచ్చు, అలానే ఆటోమొబైల్స్ కావచ్చు, బైక్స్, స్కీమ్స్ ఇలా చాలా వీడియోసే ఉన్నాయి. సో మీరు ఒక్కసారి మా ఛానల్ పేజ్ ని విజిట్ చేయండి. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.